ఖమ్మంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంటు అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ఉత్పత్తి పనులు సగంలోనే నిలిచిపోయాయి. నగర పాలక సంస్థ నిధులు కేటాయించకపోవడంతో పనులు పెండింగ్ పడ్డాయి. ఇది పూర్తయితే ఏడాదికి 43,200 యూనిట్ల ఉత్పత్తి అయ్యి 20 లక్షల వరకు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతోంది. వచ్చే మున్సిపల్ సమావేశాల్లో నిధులు కేటాయించి సోలార్ కరెంటును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటున్నారు ఖమ్మం ప్రజలు. ఖమ్మం మున్సిపాలిటీలో 100% సోలార్ ఎనర్జీ వినియోగం ప్రయత్నం అసంపూర్తిగా మిగిలింది. సోలార్ విద్యుత్ వినియోగంపై అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకొచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకంగా టీఎస్ రెడ్కో సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ అవసరాలకు విద్యుత్ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని కరెంటు అవసరాలను తీర్చేందుకు 130 కిలోవాట్లతో సోలార్ పవర్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ అంటే ఇది ప్రజలది, ఖమ్మం నగర ప్రజలది. ఈ నగర ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అధిక వ్యయం అవుతున్నటువంటి కరెంటు బిల్లుల్ని తగ్గించడానికి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీన్ని వెంటనే తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మరి నిధులు లేవని చెప్పేసి ఈరోజు కాంట్రాక్టులు వాళ్ళు ఆపడం జరిగింది. 100 కిలోవాట్లు పూర్తయి ఇంకా 30 కిలోవాట్ల కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బిల్లులు తక్షణమే వాటికి విడుదల చేసి మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖు పాలకవర్గ సమావేశం కూడా ఉంది. దీంట్లో ఒక ఎజెండాగా పెట్టి దీన్ని చర్చించి ఖచ్చితంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, మేము నగరపాలక సంస్థని మేము కోరుతున్నాం. గతేడాది మొదటి విడతగా 58,27,000 రూపాయలతో 100 కిలోవాట్ల సామర్థ్యంతో తొలి సోలార్ పవర్ ప్యానెల్స్ పరికరాలను నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో రోజుకు 400 సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కరెంట్లో కొంత నగరపాలక సంస్థ కార్యాలయాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇలా రోజుకు 4,000 యూనిట్స్, నెలకు 12,000 యూనిట్స్, ఏడాదికి 1,44,000 యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్క యూనిట్ కి ధర 8,800 రూపాయల చొప్పున లెక్కించిన ఏడాదికి కేఎంసీ పై 12,67,000 వరకు విద్యుత్ భారం తగ్గింది. 5 ఏళ్లలో 59 లక్షల విద్యుత్ భారం తగ్గుతోంది. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో దాదాపుగా 130 కిలోవాట్ల సంబంధించిన సౌర విభాగం సంబంధించి పెడతా అని చెప్పారు అధికారులు కూడా. దీనివల్ల లాభం ఏంటంటే ప్రధానంగా ఒక 10 లక్షల రూపాయల వరకు కరెంటు బిల్లు రాకుండా ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్లు లేకుండా కూడా సజావుగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి 130 కిలోవాట్లకు సంబంధించిన సౌర వినియోగం ఏది ఉందో అది పూర్తిగా ఇప్పుడు స్తబ్దతలో ఉంది. పని ప్రారంభించి ఆఫ్ చేశారు. కేవలం 90 సంబంధించిన సౌర విద్యుత్ వినియోగం మాత్రమే దాంట్లో ఇప్పటివరకు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగం తీసుకొని రావాలి. దీన్ని ఉపయోగం తీసుకొని రావడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం లాభం ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా సంవత్సరానికి ఒక 5 లక్షల రూపాయలు ఉపయోగంగా మున్సిపాలిటీకి నిధులు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి దీన్ని వెంటనే పూర్తి చేయాలి. ఖమ్మం మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటికే చాలా పనులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఖమ్మం టౌన్లో ప్రధానంగా ప్రజాప్రతినిధులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, అలాగే కమిషనర్ కానీ ప్రజా సమస్యల మీద దృష్టి సారించి ఈ విషయాల మీద ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో 30 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పనులు సగంలోనే నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేస్తే రోజుకు 120 యూనిట్ల కరెంట్ వస్తుంది. ఏడాదికి 43,200 యూనిట్ల ఉత్పత్తి అయ్యి సాధారణ విద్యుత్ భారం తగ్గనుంది. పనులు పూర్తి చేయాలంటే 24,47,000 వరకు నిధులు అవసరం ఉంది. కానీ ఏడాదిగా నగరపాలక సంస్థ నిధులు కేటాయించకపోవడంతో సౌర విద్యుత్ ఉత్పత్తి సగంలోనే నిలిచిపోయింది. సోలార్ విద్యుత్ పనులు పూర్తి చేయకుండా ప్రతి నెల లక్షల్లో బిల్లులు చెల్లించి కరెంటు కొనుగోలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. 130 కిలోవాట్ల పని వెంటనే పూర్తి చేయాలి. నిత్యావసరంగా అక్కడికి వచ్చే అనేక రకాల వాళ్ళు మీ సేవ ఉంది, పన్నులు కట్టించుకోవటం ఉంది, నెక్స్ట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం, అప్లోడ్ చేయటం, మిగతా రాష్ట్ర కేంద్రానికి పంచాయతీ మన పట్టణ అభివృద్ధి సంస్థకు కూడా అనుబంధంగా ఉండే అనేక నెట్వర్క్లన్నీ ఈ నగర కేంద్రంగానే నడుస్తూ ఉంటాయి. కాబట్టి రేపు 5వ తారీఖు రాబోయే మన బడ్జెట్ నగరపాలక మండలి తొలి సమావేశంలో దీని మీద సీరియస్గా చర్చించాలి. దీన్ని పూర్తి చేయాలి. ఆ పనిలో మనం చూపించే చొరవ ఈ నగరాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పనులు పూర్తయితే ఏడాదికి 20 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయం ఆదా అవుతుందని అభిప్రాయపడుతున్నారు స్థానికులు. ఈసారి పాలకవర్గ సమావేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.